ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడికి వచ్చాం మనం? నీ అత్తారింటికి వచ్చామే ఆలపాటి గిత్త. ఇది అత్తారిల్లు కాదు, నా పాలిట అండమాన్ జైల్. ఇప్పుడు ఈ కొంపలో నేనేం పని చేయాల్సి వస్తుందో ఏంటో. అమ్మయ్యా, వచ్చేసావా వదినా? ఇది వచ్చావా అన్నా చచ్చావా అన్నట్టు వినపడుతుంది ఏంటో నాకు. వదినా, నువ్వు కనపడకపోయేసరికి అమ్మా నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇప్పుడు కనిపించానుగా. అయ్యో, ఏంటి లాగుతున్నావు? నువ్వేంటే లగెత్తుకుంటూ ఎటో వెళ్ళిపోతున్నావు? లోపలికి. బయట ఇన్ని పనులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తావు? ఏం పనులు? మా విద్య, రోజు నువ్వు ఆ చీపుడుతో ఆ బకెట్తో ఏం చేస్తావు? ఈ చీపురుతో ఇంటి ముందు మొత్తం ఊడుస్తానన్నయ్యా. ఆ వాటర్తో కల్లాపు చల్లి ముగ్గేస్తాను. అవన్నీ చేయడానికి నా దొంగ పెళ్ళాం మా అంగా వచ్చింది కదమ్మా. నువ్వు ఆ చీపురు ఆ బకెట్ అక్కడ పెట్టేసి లోపలికెళ్ళు. అయ్యో వద్దులే అన్నయ్యా, నేను ఊడుస్తాను కదా. నువ్వు వెళ్ళరా. అవన్నీ నాకు రావు. నేను రప్పిస్తాను కదా. నేను చేయలేను. నేను చేయిస్తాగా. బావా, ముక్కు. ఏంటి ముక్క? వెళ్ళు 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 పో. ఏంటి ఆగిపోయావు? కానీ అక్కడ చాలు.
ఆహా అలివేలు మంగ తయారు. నువ్వు కసువు కొట్టి కల్లాపు జల్లాక పా ఇంటికే కలొచ్చిందే. నాకు కంపరం వస్తుందిరా సచ్చినోడా. సూపర్. రా. ఆ? హ్మ్. చెప్పండి బావా. అది తీసుకో. మ్మ్? మ్మ్, ఏం చేయాలి? అది తీసుకుని అక్కడ ముగ్గి. హ్మ్. ఏంటే అలా చూస్తున్నావు? మనసులో నన్ను బాగా తిట్టుకుంటున్నావు కదూ? హ? మ్మ్. సరే ఇంకెందుకు ఆలస్యం, ముగ్గే. ముగ్గు. మొగ్గే. ఇప్పుడు ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా, నువ్వు రథం ముగ్గేసి బాగుంటుంది. నాకు సైకిల్ ముగ్గేయడమే రాదు బావా. ఇక రథం ముగ్గు నాకు రానే రాదు. కాదు అంటే కుదరదు పాపా. నువ్వు రథం ముగ్గు వేసేదాకా నీకు ఇంట్లోకి ఎంట్రీ లేదు. కమాన్, వెయ్యి 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 వెయ్యి, త్వరగా వెయ్యి. కానీ అయ్యయ్యో వెంకీ, ఏంటి నాన్న కోడల్నెందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? నేనేం ఇబ్బంది పెట్టలేదమ్మా, ముగ్గు వేయమని చెప్తున్నాను అంతే. ముగ్గు ఒకటే కాదతయ్య, నాతో చీపురు కొట్టించాడు, కల్లాపి కూడా చెల్లించాడు. ఏంటే కంప్లైంట్లు ఇస్తున్నావు? పాపం నాన్న, కొత్త పెళ్లి కూతురుతో ఈ పనులన్నీ చేయించకూడదురా. హ, ఇది కొత్త పెళ్లి కూతురు కాదమ్మా, దొంగ పెళ్లి కూతురు. ఈ అఖిలాండేశ్వరి కూతురు మోసం చేసి రాక్షస వివాహం చేసుకున్న రాక్షసి. అత్తయ్య, ఇవన్నీ చేస్తేనే బాగుపడుతుందమ్మా. ఆ ముగ్గు గిన్నెలా ఇవ్వమ్మా, నేను ముగ్గు వేస్తాను కానీ నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి. థ్యాంక్స్ అత్తయ్య. ఏయ్. ఏయ్. తప్పించుకుంది.